శ్రీగురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. ఈ మాసం శ్రావణ మాసం. శ్రావణ ఆహ్వానం పలిగేటువంటి మాసం. ఈ మాసం చాలా విశిష్టమైనటువంటిది. 12 మాసాలలోకి కూడా శ్రావణ మాసానికి ఒక విశిష్టత ఉంది. దానికి కారణం ఏమిటి అని అంటే చాతుర్మాస్యాలలో ఈ మాసం రావటమే దీనికి ప్రధానమైనటువంటి హేతువు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శేషశయ్యన పైన పవలించినటువంటి మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వరకు కూడా నిద్రించి నాడు నిద్ర మేల్కొంటాడని, అందుకనే కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అంటారని చెప్పని మనకి స్మృతి గ్రంథాలు పేర్కొంటూ వస్తున్నాయి. ఆ క్రమంలో ఈ 4 మాసాల మధ్యలో వచ్చేటువంటి కాలం ఏదైతే ఉందో అంటే ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం ఇవి పరమ పవిత్రమైనవిగా పేర్కొనబడ్డాయి. ఈ పరమ పవిత్రమైనటువంటి మాసాల్లో స్వామివారు నిద్రామగ్నులై ఉంటారు కనుక ఈ కాలమంతా ప్రధానంగా దేవీ ఉపాసనకి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. ఆ దేవీ ఉపాసనలో కూడా శ్రావణ మాసం లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి గాను సలక్షణంగా ఉపయోగపడేటువంటి మాసం అని అన్నారు. లక్ష్మి అంటే అనేక విధములైనటువంటి అర్థాలు ఉన్నాయి. లక్షణము అంటే గుర్తు. దేనికి గుర్తుట? పరబ్రహ్మమునకు గుర్తు. ఏదైతే ఈ చరాచరమైనటువంటి సృష్టి అంతటికి కూడా మూలమైనటువంటి పరబ్రహ్మం ఉందో ఆ పరబ్రహ్మము నుండి వెలికి వచ్చినటువంటి మాయ ఈ చిత్ర విచిత్రమైనటువంటి ప్రపంచ జాలమనంతా కూడా సృష్టి చేస్తుందో ఆ మాయకు సంకేతమట మహాలక్ష్మి. సృష్టికి ముందు వెనక సృష్టిలో సర్వత్రా వ్యాప్తమై ఉన్నటువంటి ఆ చైతన్యమును ఉపాసన చేసినట్లయితే కనుక ఈ మాసమంతా కూడా అపరోక్షానుభూతిని పొందడానికి గాన ఆస్కారం ఏర్పడుతుంది. కనుక శ్రావణ మాసంలో ప్రధానంగా మహాలక్ష్మి ఉపాసనని ఏర్పాటు చేశారు. అంతేకాక ఆరోగ్యము లక్ష్మే, ఐశ్వర్యము లక్ష్మే, గృహిణి లక్ష్మి, అదే ప్రకారంగా మన కళ్ళల్లో ఉండేటువంటి కాంతి లక్ష్మి, శోభ లక్ష్మి, ఆఖరికి దరిద్రము అనబడేటువంటి పదము కూడా అలక్ష్మియే. కనుక సమస్తము కూడా లక్ష్మీమయముగా జగత్తుని భావన చేస్తూ సర్వే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ తల్లిని ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తూ రుజువర్తన ద్వారా సాత్విక గుణ సంపత్తి ద్వారా తెలుసుకోవడానికి కానీ ఒక సాధన చేయడానికి ఏర్పాటు చేయబడినటువంటి మాసం శ్రావణ మాసం. అందుకు ఈ శ్రావణ మాసాన్ని ఎందుకు ఎంచుకున్నారు అనంటే ఈ మాసంలో పూర్ణిమ చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటాడు. శ్రవణ నక్షత్రంతో పూర్ణిమ చంద్రుడు కూడి ఉండేటువంటి మాసం కనుకే దీనికి ప్రధానంగా శ్రావణ మాసం అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఈ చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉండటానికి చాలా విశేషంగా చెప్పుకోవచ్చు. చంద్రుడి యొక్క ఆధిపత్యం వహించేటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణం అంటే వినడం. బాగా వింటూ మనస్సుని పరమాత్మ వైపు ప్రయాణింపజేయడానికి గాను ఉపయుక్తమయ్యే విధంగా మనస్సును సమాయత్తం చేసుకోవడానికి గాను గ్రహగతులు అనుకూలించేటువంటి మాసం శ్రావణ మాసం. అందుకని కూడా ఈ మాసాన్ని ఉపాసనకి ప్రధానంగా ఎంచుకున్నారు. మనకి భక్తి 9 రకాలుగా ఉంటుంది. నవవిధ భక్తుల్లో ప్రథమమైనటువంటిది శ్రవణమే. బాగా వినటం, ఆవగా వినటం. ఎంత చక్కగా వినాలి అని అంటే విన్న ప్రతిదీ కూడా మనస్సుకు అలా అతుక్కుపోవాలి. అలా మనస్సుకి హత్తుకునే విధంగా ఒక పురాణ శ్రవణం చేయడానికి అమ్మవారి యందు కానీ భగవంతుడి యందు కానీ నిరంతరాయమైనటువంటి భక్తిని కలిగి ఉండటానికి కావలసినటువంటి మానసిక స్థితి ఈ మాసంలో పుష్కలంగా ఉంటుంది కనుక ఈ శ్రావణ మాసాన్ని ప్రధానంగా ఆధ్యాత్మిక క్రియాకలాపాలకు ఎంచుకోవడం జరిగింది. అంతేగాక ఈ మాసం నుండి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. వర్ష ఋతువు ప్రారంభమైనప్పుడు మనం వెళ్ళడానికి వివిధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి బహుదా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేగాక ఈ వర్ష ఋతువులో విభిన్నమైనటువంటి ప్రాణికోటి జంతుజాలం కూడా కొత్తవన్నీ కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఇలా ఉత్పన్నమయ్యేటువంటివన్నీ కూడా చాలా తక్కువ కాలం జీవించేటువంటి ప్రాణులు అనమాట. ఇవి మన పాదఘట్టముల కింద పడి నలిగి నశించిపోకుండా ఉండటానికి భూతకారుణ్యాన్ని చూపెట్టడానికి కూడా తీరిగ్గా అది భూతకారుణ్యాన్ని చూపెట్టడానికి కూడా అవకాశం కలగడానికి గాను ఈ మాసమంతా ఒక దగ్గర కుదురుగా ఉండి శ్రవణం చేయండి. అలా శ్రవణం చేసినట్లయితే కనుక పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది అంటూ ఈ శ్రావణ మాసంలో విభిన్నమైనటువంటి ఆధ్యాత్మిక క్రియలను మనకు ఏర్పాటు చేశారు. అంటే శ్రావణ మాసం అనేది పురాణాలు శ్రవణం చేయడానికి ఉపయుక్తమైనటువంటిది, మహాలక్ష్మి ఆరాధనకు ఉపయుక్తమైనటువంటిది అని చెప్పని ప్రధానంగా తెలుసుకోవచ్చు. ఇంతేగాక శ్రావణ మాసంలో అత్యంత ప్రధానముగా ఆరాధింపదగినటువంటి వారు ఎవరు అని ఒక ప్రశ్న వేసుకున్నట్లయితే కనుక శ్రావణ మాసం సకల దేవతా ప్రీతికరం అని చెప్పుకోవచ్చు. అందున కలవు వెంకటనాయక అని చెప్పబడినట్లుగా కలియుగంలో సాక్షాత్తు ప్రత్యక్ష వరదైనటువంటి వాడు శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారే. ఈ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడానికి గాను శ్రావణ మాసం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అని అన్నారు. కారణం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం, స్వామివారి యొక్క గోత్రం భరద్వాజ గోత్రం.
ఆ భరద్వాజ గోత్రంలో జన్మించినటువంటి శ్రీనివాసుడి యొక్క జన్మ నక్షత్రం ఉన్నటువంటి శ్రవణ నక్షత్రంతో కూడిన పూర్ణిమ చంద్రుడు ప్రకాశించేటువంటి మాసం కనుక ఈ శ్రావణ మాసంలో నిరంతరాయంగా 30 రోజుల పాటు కూడా ఎవరైతే వదిలిపెట్టకుండా శ్రీనివాసుని శరణు వేడుతారో వారికి కొండల లాంటి కష్టాలు కూడా మబ్బుల్లా విడిపోతాయని చెప్పని శాస్త్రవచనం మనకి తెలియజేస్తూ వస్తోంది. అందుకనే 7 కొండల పైన వేయించేసి ఉన్నటువంటి ఆ వెంకటరమణ మూర్తికి ఈ శ్రావణ మాసం నెలపొడుగునా కూడా విభిన్నమైనటువంటి విశేషమైనటువంటి ఉపచారములను అర్చనలను తిరుమలలో నిర్వహిస్తూ ఉంటారు. అంత ప్రత్యేకమైనటువంటి మాసం ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారాలు ప్రత్యేకంగా నోము ఏదైనా నోచుకున్నట్లయితే గనక వెంకటేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని వెంటనే పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. లేదు మాకేం నోములు రావు, ఎలా శ్రీనివాసుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే గనక ప్రతిరోజు కూడా తులసీ దళాలతో స్వామివారిని అష్టోత్తరంతో అర్చన చేసినా కూడా మంచి ఫలితాలను పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది, మహదైశ్వర్యాన్ని పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. శ్రీనివాసుడి యొక్క కటాక్షం వలన జాతకరీత్యా కలుగుతున్నటువంటి దోషాలను పోగొట్టుకుంటూ శుభ పరంపరను అందుకోవడానికి మనకి మంచి అవకాశాలు దరిచేరతాయని చెప్పుకోవచ్చు. విశేషించి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి శనివారాలతో ప్రారంభం చేసి వదిలిపెట్టకుండా ఒక 7 శనివారాల పాటు వెంకటేశ్వర పిండి దీపారాధన చేయగలిగినట్లయితే కనుక మంచి ఫలితాలని త్వరగా అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా సరే మనసులో ఒక కోరిక అనుకొని ఒక 7 శనివారాల పాటు కనుక ఈ వెంకటేశ్వర పిండి దీపారాధన చేసినట్లయితే జాతకంలో ఏ కొద్దిపాటి యోగములు మనకు కొంత అనుకూలంగా ఉన్నా సరే ఆ ఫలితాలన్నీ కూడా అందుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఏదైనా సరే ఒక గోడకి చక్కగా పసుపు రాసి గుండ్రంగా దాని మీద కుంకంతో నామంలాగా తీర్చిదిద్ది దాని ఎదురుకుండా బియ్యపిండితోటి పద్మాకారంలో ముగ్గు పెట్టి దానిపైన ఇత్తడి కానీ రాగి కానీ వెండితో కానీ ఉన్నటువంటి ఒక పళ్ళాన్ని ఉంచి దానిలో పచ్చి చలిమిడితో చేసినటువంటి ప్రమిదను, అంటే బియ్యపిండి బెల్లము ఈ రెండింటిని కలిపి తయారు చేసినటువంటి పచ్చి చలిమిడితో చేసినటువంటి ప్రమిద లాంటి దాన్ని అందులో ఉంచుకొని దాని నిండుగా ఆవునేతిని పోసి దాంట్లో దీపారాధన చేయాలి. అలా ప్రకాశిస్తున్నటువంటి దీపం ఏదైతే ఉందో ఆయనే ప్రసన్న వెంకటేశ్వరుడు. మన కష్టములు అనేటువంటి అంధకారాన్ని ప్రాలద్రోలడానికి వెలుగు రూపంలో వచ్చినటువంటి పరమాత్మ. ఆ పరమాత్మను తులసీదళములతోటి లేక జాజిపూలతోటి లేక తామర పూలతోటి ఏవీ లభించని పక్షంలో కుంకుమతోటి స్వామివారిని అర్చన చేసినట్లయితే గనక ఇలా 7 శనివారాల పాటు మనస్సులో ఉన్నటువంటి కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి శ్రావణ శనివారాలు కలిగినటువంటి ఈ శ్రావణ మాసం శ్రీనివాసుని కటాక్షం మనకు కలిగిస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు ఒక పండగే, ప్రతి వారము ఒక విశేషమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. శ్రావణ సోమవారాలు కూడా అంతే మహత్వ కలిగినవి. ఎంత గొప్పగా శ్రావణ శనివారాలు శ్రీనివాసుడి యొక్క అనుగ్రహాన్ని కలగజేస్తున్నాయో అంతే గొప్పగా ఈ శ్రావణ సోమవారాలు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మనకు అందిస్తాయి. అందుకనే శ్రావణ మాసంలో కాశీలో విశేషమైనటువంటి ఉత్సవాన్ని చేస్తారు. ఈ శ్రావణ సోమవారాలు అన్నింటా కూడా కాశీలో ఉండేటువంటి వారందరూ కూడా కటికోపవాసాలు ఉంటారు. ప్రాతకాలంలో నిద్రలేవటం, గంగా స్నానం చేయడం, డుండి గణపతిని, విశాలక్ష్మిని, అన్నపూర్ణను, కాలభైరవుని దర్శనం చేసుకోవటం, సాయంకాలం ప్రదోషం వరకు కూడా ఏ భోజనము చేయకుండా నక్తవ్రతాన్ని పాటించడం, అదే ప్రకారంగా సాయంకాలం నక్షత్రోదయం అయిన తర్వాత అంటే తారీఖలు వచ్చిన తర్వాత స్వామివారి విశ్వనాథుడి యొక్క దర్శనం చేసుకొని దాని తర్వాత భోజనం చేయడం, ఇటువంటి క్రియాకలాపాన్నంతా కాశీలోను అలానే కర్ణాటకలో కూడా దీన్ని ఇంకా ఇలానే విశేషంగా పాటిస్తూ వస్తారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేసరికి శ్రావణ సోమవారాల యొక్క ప్రాముఖ్యత కొంత అరుదుగానే మనకు తెలుసు అని చెప్పుకోవచ్చు. ఎవరైనప్పటికీ కూడా ఈ శ్రావణ సోమవారాల్లో పొద్దున్న నుండి సాయంకాలం కూడా ఉపవసించి సాయంకాలం ప్రదోష వేళ ఈశ్వర దర్శనం చేసుకొని భోజనం చేయడం అనేటువంటి ఒక వ్రతాన్ని పెట్టుకుంటారో వారికి మనోపీప్సిత సిద్ధి కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. అదే ప్రకారంగా ఈ యొక్క మానసిక రుగ్మతలతో బాధపడేటువంటి వారికి కూడా ఈ శ్రావణ సోమవారాలు కనుక వ్రతాన్ని ఆచరణ చేసినట్లే ఇందాక చెప్పుకున్న ప్రకారంగా ఇవి కూడా కొంత తగ్గుముఖ పడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ శ్రావణ సోమవారాల్లో కనుక పరమేశ్వరుడికి అచ్చమైనటువంటి గోక్షీరంతో కనుక అభిషేకం చేసినట్లయితే, ఆవు పాలతో కనుక అభిషేకం చేసినట్లయితే కనుక స్వామివారు సుప్రసన్నత చెంది ఆర్ద్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడే మన కోరికలను వెనువెంటనే తక్షణమే తీసివేస్తాడు, సమస్తమైనటువంటి పాపరాశిని కూడా భంగం చేస్తాడు, అచంచలమైనటువంటి ఐశ్వర్యాన్ని కలగజేస్తాడని చెప్పుకోవచ్చు. అంత మహత్వపూర్వమైనటువంటివి శ్రావణ సోమవారాలు. శ్రవణ నక్షత్రం చంద్రగ్రహ ప్రాధాన్యత కలిగిన నక్షత్రం. ఆ చంద్రుణ్ణి చంద్రమౌళిగా శిరస్సును ధరించినటువంటి పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడానికి గాను ఉపయోగపడేటువంటి వారాలు ఈ శ్రావణ సోమవారాలు. అంటే ఎవరికైతే జాతకరీత్యా చంద్రబలం క్షీణించి ఉందో, ఎవరికైతే చంద్రబలం తక్కువగా ఉందో వారందరికీ కూడా ఈ శ్రావణ సోమవారాలు చాలా చక్కగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఇంకా విశేషించి
ఎవరికైనా సరే వాళ్ళ అమ్మగారి యొక్క ఆరోగ్యాలు బాలే అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ తల్లి యొక్క ఆరోగ్యాన్ని కుదురపరుచుకోవడానికి గాను ఈ శ్రావణ మాసం నెల పొడవునా కూడా శివాలయానికి వెళ్ళి సాయంకాలం ప్రదోష వేళ ఈశ్వరుని స్తోత్రం చేసి నమస్కారం చేసి ఆ తీర్థాన్ని తీసుకువెళ్ళి కన్నతల్లికి గనక తీర్థాన్ని ఇస్తూ వచ్చినట్లయితే ఆ తల్లి యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి కూడా ఉపకరించేటువంటి ఒక భవ్యమైనటువంటి మాసం కింద ఈ శ్రావణ సోమవారాలని శ్రావణ మాసాన్ని పేర్కొనవచ్చు.